హాయ్ ఫ్రెండ్స్, కాజు మష్రూమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దామండి. దీనికోసం నేను 200 గ్రామ్స్ మష్రూమ్ తీసుకొని బాగా వాష్ చేసేసి దాన్ని రెండుగా కట్ చేసి పెట్టుకున్నాను. దీనికోసము ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక గుప్పెడు జీడిపప్పుని ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని దీనిలోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకొని రెండు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. దీన్ని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. దీనికోసం మసాలా రెడీ చేసుకోవాలండి. నేను ముందుగానే 4-5 జీడిపప్పుల్ని నానబెట్టుకున్నాను. అది మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనిలోనే లవంగాలు, చెక్క, వెల్లుల్లి, 1 ఇంచి అల్లము, 4-5 ఎండుమిర్చి, ముందుగా 2 టమోటాలను కట్ చేసి పెట్టుకున్నాను, అది వేసుకోవాలి. 5-6 మిరియాలు, 3 యాలకులు వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసుకొని ప్యాన్లో దానిలో జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. దీనిలోనే కర్రీకి తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్. ఇది బాగా మీడియం ఫ్లేమ్లో ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలండి. కర్రీ మంచి టేస్ట్ రావాలంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసి పెట్టుకోవాలి ఆనియన్ని. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను కారము, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని దీనిలో మిక్స్ చేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా కూడా దీనిలో వేసుకొని బాగా కుక్ చేసుకోవాలండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు మసాలాని బాగా కుక్ చేయాలి. మసాలా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దీనికి కర్రీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు మష్రూమ్ కూడా వేసి దీనిలో కుక్ చేసుకోవాలి. దీనికోసము కసూరి మేతి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి కర్రీలో. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత కర్రీ బాగా కుక్ అయ్యి కర్రీ దగ్గర పడిన తర్వాత వాటర్ అంతా ఇమిరిపోయి దగ్గర పడిన తర్వాత దీనిలో కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను దీనిలో 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకున్నాను. లాస్ట్లో 1 స్పూను నెయ్యి కూడా వేసుకుంటే కర్రీ మంచి టేస్ట్ వస్తుందండి. ఇది చపాతీలోకి కానీ లంచ్ బాక్స్లోకి కూడా తీసుకెళ్ళొచ్చు. రోటీ, రైసు, చపాతీ దేనిలోకైనా బాగుంటుందండి. ఇది నచ్చిందో లేదో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.